క్రీస్తునందు దేవుని ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీకందరికీ వందనాలు, శుభములు, శుభాకాంక్షలు, దీవెనలు తెలియజేస్తున్నాను. మొదటిసారిగా ఈ పరిచర్యలో పాలు పొందే భాగ్యము దేవుడిచ్చాడు. అలాగే క్రీస్తు ప్రేమను బట్టి ఆహ్వానించిన ప్రియులకు ప్రభు నామమున కృతజ్ఞతలు. ఉదయకాలం కొణిదెల గ్రామములో ఒక అంశము ప్రారంభించాము. అదే అంశము 3 పాఠాలుగా నేర్చుకోవాలని ఆ 3 ప్రసంగాలు. మొదటి ప్రసంగం కొణిదెలలో రికార్డ్ చేశారు ఆడియోలో, కనుక అక్కడికి రానివారు ఒకవేళ ఆ మొదటి ధ్యానం వింటే బాగుంటుంది. ఆ క్రమములో ఈ పూట రెండో ధ్యానం, పంపబడిన పనివాడు అని ఒక అంశముగా అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయం 23వ వచనాన్ని మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాము. ఒకరు మైక్ దగ్గర పెట్టుకొని అప్పుడప్పుడు చదువుతూ సహాయం చేయొచ్చు. అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయము 23వ వచనం. ఆ వచనానికి పంపబడిన పనివాడు అని ఒక అంశముగా పేరు పెట్టుకొని ధ్యానం చేస్తున్నాం. చదువుతారా? అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలనని అందరినీ హెచ్చరించెను. బర్నబా వచ్చాడు, ఆ సంఘమును దర్శించాడు. ఆ సంఘమును దర్శించినప్పుడు ఆ సంఘములో 3 విషయాలు అతనికి కనబడ్డాయి. ఆ 3 విషయాల్ని 3 పాఠాలుగా మనం నేర్చుకుంటున్నాము. మొదటి పాఠము కొణిదెలలో ధ్యానించాము. సంఘములో కృప అనే మాటను ధ్యానించాం. సంఘములో కృప. తర్వాత వినండి అన్న రికార్డ్ చేశాడు, వింటే బాగుంటుంది. కృపలో రక్షణ ఉంది, కృపలో సంరక్షణ ఉంది, కృపలో నిరీక్షణ ఉందని నేర్చుకున్నాం. కనుక బర్నబా సంఘమును చూచినప్పుడు సంఘములో దేవుని కృపను చూశాడు అనే మాట చాలా గంభీరమైన మాట. కనుక ఆ ధ్యానం వినని వారు వినే ప్రయత్నం చేయండి. ఆ వచన భాగములో రెండో మాట సంఘములో సంతోషం. చెప్పండి, సంఘములో సంతోషం. సంఘములో సంతోషం కనుగొన్నాడు బర్నబా. అతడు వచ్చి దేవుని కృపను చూచి తర్వాత ఏం రాయబడింది? సంతోషించి. సంఘములో ఏం దొరుకుతుంది చెప్పండి? ఏమ్మా, దొరుకుతుందా మరి మీకు? కానీ మీలో చాలామందిని చూస్తే సీరియస్గా కనపడుతున్నారు. సంతోషంగా కొద్దిమంది కనపడుతున్నారు. బహుశా
సంఘంలో సంతోషం ఉంది కానీ మీకు కనబడడం లేదు. ఎందుకు కనపడడం లేదంటే మీరు వెతకటం లేదు, అందుకే అది దొరకటం లేదు. కనీసం ఇక మీదటి నుండన్నా సంఘానికి వచ్చినప్పుడు సంతోషం వెతుకుదాం, సంతోషం పొందుకుందాం. ఇంటికి వెళ్ళేటప్పుడు ఎట్లా వెళ్ళాలి చెప్పాలి, సంతోషంగా వెళ్ళాలి. కాసేపు సంతోషంగా వినండి, సీరియస్గా మోకాలు పెట్టొద్దు. చిన్న ప్రార్థన చేసుకో, చిన్న ప్రార్థన, కళ్ళు మూసుకుని. పరిశుద్ధుడు అయిన తండ్రి, వందనాలు. ఈ దినము కొరకు మీరిచ్చిన అంశం పంపబడిన పనివాడు, అందును బట్టి స్తోత్రాలు. అపోస్తలుల కార్యములు 11:23లో సంఘములోని 3 విషయాలు ధ్యానిస్తున్నాం. మొదటిది సంఘములో కృపను గురించి నేర్చుకున్నాం. రెండో పాఠంగా సంఘములో సంతోషం గురించి నేర్పించుమని, మహిమ పొందుమని యేసుక్రీస్తు ప్రభు నామమున స్తుతించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. కర్నూలు లాంటి సిటీలో ఒక పెద్ద డాక్టర్ గారు యథావిధిగా రోజు పేషెంట్లను చూస్తుండగా వరుస క్రమంలో ఒక పేషెంట్ వచ్చి తన సమస్య చెప్పుకుంటూ ఉన్నాడు. ఏంటి బాబు నీ ప్రాబ్లం అంటే ఆయన చెప్పాడంట, సార్ నాకు అన్నీ ఉన్నాయి కానీ ఒక్కటి మాత్రం కొదువగా ఉంది అన్నాడట. ఏంటి అంటే, నాకెందుకనో సంతోషము లేదు. ఐఎమ్ నాట్ హ్యాపీ ఇన్ మై డైలీ లైఫ్ అని అన్నాడట. కనుక నేను సంతోషంగా ఉండే అవకాశం మీరే చెప్పండి, లేదా ఇంజెక్షన్ వేస్తారో మాత్రలు ఇస్తారో, మొత్తానికి హ్యాపీ ట్యాబ్లెట్స్ ఏమన్నా ఉంటే ఇవ్వండి అంటే ఆ డాక్టర్ గారికి తల తిరిగినంత పని అయింది. ఇవి ఎక్కడున్నాయిరా, ఇంత చదువు చదివినా ఇవి ఎక్కడ దొరకలేదు, ఉంటే మొదట నేనే వేసుకునేవాడిని అనుకుంటూ, సరే ఆయన పాపం వాడి బాధ చూసి అన్నాడంట, బాబు మన సిటీలో ఈ మధ్య ఒక సర్కస్ కంపెనీ వాళ్ళు వచ్చారు, సర్కస్ జరుగుతుంది తెలుసు కదా అంటే, తెలుసు సార్ అన్నాడు. ఆ సర్కస్లో బఫూన్ అనేవాడు ఒకడు ఉంటాడు, వెరైటీ వేషం వేసుకొని నవ్విస్తూ కవ్విస్తూ ఆనందింపజేస్తూ రకరకాలుగా చేస్తున్నారు. నేను కూడా నిన్న వెళ్ళొచ్చాను. 1-2 గంటలు చాలా హ్యాపీగా గడిచిపోయింది. కనుక ఈ రాత్రి సర్కస్కు నువ్వు వెళ్ళరా, కొంతన్న సంతోషం దొరుకుతుంది, ఆ బఫూన్ గాన్ని చూడు అని అంటే, అప్పుడు ఆ పేషెంట్ అన్నాడంట, నిన్న రాత్రి ఆ బఫూన్ వేషం వేసినోని నేనే సార్ అని అన్నాడంట. డాక్టర్ గారు షాక్ అయిపోయినారు. నువ్వా బఫూన్ వేషంలో అసలు మనిషి కనపడు కదా, అవి ఇవన్నీ పెట్టుకొని, నువ్వా అందరినీ అంత సంతోషపరిచి ఉల్లాసపరిచే నువ్వా, నీకు సంతోషం లేదా అని అంటే, ఉన్న మాట చెప్తున్నాను సార్, అందరినీ సంతోషపరుస్తున్నాను కానీ నాకు మాత్రం ఏమి లేదు సంతోషం. డాక్టర్ గారు నిజంగా దుఃఖపడ్డారంట. ఇంతమందికి సంతోషాన్ని ఇచ్చే నీకే ఏమి లేదు, సంతోషం లేదు. అయితే ప్రియులారా, మనం ఎంతో ధన్యులం. ఏంటంటే సంతోషం యొక్క అడ్రస్ మనకు బైబిల్ గ్రంథంలో దొరుకుతుంది. చెప్పండి, ఎక్కడ దొరుకుతుంది?
బైబిల్ గ్రంథంలో దొరుకుతుంది. అడ్రస్ ఉంది అక్కడ. కానీ మనలో చాలామంది అలా చదువుతూ పోతూ ఉంటారు, కానీ ఆగి ఆలోచించి ఆ సంతోషం పొందుకొని సంతోషంగా బ్రతికే అలవాటు చేసుకోలేకపోతున్నారు. బర్నబా యెరూషలేము నుండి వచ్చాడు, అంతియొకయ సంఘంలో ప్రవేశించాడు. ఆ సంఘములో ఇట్లా నిలబడి చూస్తూ ఉన్నప్పుడు మొదట సంఘములో అతనికి కృప కనబడింది. కృపను చూచాడు. చూసి తర్వాత ఏంటి? సంతోషించి. ఏమ్మా, ఇప్పుడు అర్థమవుతుందా? సంతోషము సంఘములో దొరుకుతుంది, లోకములో దొరకదు. అది బాగా గమనించాలి. అతడు వచ్చాడు, చూశాడు, కృప ఉంది, చూసి సంతోషించి. చెప్పండి, సంతోషించి. నిజంగా ఈరోజు నేను మీ మధ్యకు వచ్చాను. కొణిదెలలో నేను చూసినప్పుడు సంఘములో కృప కనపడింది నాకు. తర్వాత ఇక్కడికి వచ్చి నేను మిమ్మల్ని అందరినీ చూస్తున్నప్పుడు నాకు సంతోషం కలుగుతుంది. మరి మీకు కలుగుతుందో లేదో నాకు అర్థం కావట్లేదు. ఏమ్మా, నాకైతే మిమ్మల్ని అందరినీ చూస్తుంటే సంతోషంగా ఉంది. రియల్లీ ఐ ఫీల్ హ్యాపీ అబౌట్ యూ, సీయింగ్ యూ ఫేస్ టు ఫేస్. చాలా సంతోషంగా ఉంది. మరి నాకు దొరికిన సంఘం చూడండి, నేను ఎక్కడి నుంచో వచ్చి ఈ సంఘంలోకి వస్తే నాకు దొరికింది. మీరు ఇందులోనే పుట్టి పెరుగుతున్నట్టున్నారు, అదేంటో మీకు దొరకడం లేదు అంటే దాన్ని సరిగా వెతకటం లేదని అర్థం. యేసు ప్రభు చెప్పాడు, బాబు వెదకండ్రా మీకు దొరుకుతుంది అన్నాడు. వెతికితే దొరుకుతుంది, కానీ మన ప్రాబ్లం ఏంటంటే వెతకం అంతే. అందుకనే అవి దొరకవు. ఉన్నంతలో ప్రియులరా సంతోషంగా బ్రతికి కన్ను మూస్తే అంతకు మించిన ధన్యుడు మరొకరు లేరు. ఏమ్మా, ఉన్న బ్రతికినన్ని దినాలు ఎట్లా బ్రతకాలి? సంతోషంగా బ్రతకాలి. సరే, ఇక్కడ మీకు ఓ సంగతి చెప్తాను. అసలు సంతోషం లేకుండా ఉంటే ఏమవుతుందన్నా అంటే ఓ మాట చూద్దాం. ఇందాక చివరి పాటలో అది ఉంది. ఏమండి, ప్రాబ్లం ఏంటంటే మనం సరిగా వినం దాన్ని, అది సరిగా పాడం. ఈ పాట నాకు ఇష్టమైన పాటల్లో ఒకటి. అన్న పాడుతుంటే జాగ్రత్తగా మనసులో పాడుకుంటున్నాను, వింటున్నాను. అందులోనే సంతోషం గురించి కూడా ఉంది. సరే, సంతోషం లేకపోతే ఏమవుతాం? ఒక మాట చూద్దామా? 119వ కీర్తన. నిజానికి ఆ పాట దీని మీదే వ్రాయబడింది. 119వ కీర్తన మీద వ్రాయబడింది. 92వ వచనం చూడండి బాబు. 92వ వచనం. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషం ఇయ్యని. అక్కడికి ఆగండి. సంతోషము లేకపోతే, సంతోషము కలగకపోతే, సంతోషము దొరకకపోతే ఏమైతాం? తర్వాత చదువునానా. నా శ్రమ యందు నేను నశించి నశింపు. అమ్మాయి వినాలి బాబు, సంతోషము లేని మనిషి రోజు రోజుకు నశిస్తూ ఉంటాడు. లోపల అంతరంగములో నశింపు 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 నశింపు. సంతోషము లేకపోతే బ్రతికి ఉండి కూడా నశింపు నశింపు నశింపు. అంటే
లోన మనిషి కాలిపోతూ ఉంటాడు. లోపల మనిషి కాలిపోతూ ఉంటాడు. కనుక లోన జరిగే నశింపును మనము అధిగమించాలంటే, నశింపు జరగకుండా ఉండాలంటే, నీవు నేను సంతోషంగా ఉండాలి. ఎట్లుండాలి చెప్పండి గట్టిగా. ఏమ్మా ఎట్లుండాలి? సంతోషంగా ఉండాలి. లోపలికి వెళ్ళే ముందు నేను ఓ చిన్న అబ్జర్వేషన్ చెప్తాను. మనము సంతోషంగా ఉన్నామా లేదా అనేది ఎట్ట తెలుస్తుంది? మనిషిని చూస్తే చెప్పండి. ఏమ్మా ఆ ముఖం చూస్తే తెలుస్తుంది మనిషి సంతోషంగా ఉన్నాడా లేదా. మీలో అందరూ నాకు కనపడుతున్నారు. దాదాపు 90% ముఖాల్లో ఏం కనపడట్లేదు? సంతోషం కనపడట్లేదు. ఏమ్మా సరే, మీరందరూ నన్ను చూస్తున్నారు, అంతో ఇంతో సంతోషం కనపడుతుందా లేదా? మీరే చెప్పండి. ఏమ్మా కనపడుతుందా లేదా? ఏం మాట్లాడరు? నిజంగా చెప్తున్నాను, ఐఎమ్ హ్యాపీ. ఈరోజు ఇక్కడికి వస్తే ఎందుకో నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే సంఘములో దొరికింది నాకు. సంఘములో సంతోషం ఉంది. వెతకాలి, దొరికించుకోవాలి, పట్టుకోవాలి, అనుభవించాలి, ఇంటికి వెళ్ళి పంచుకోవాలి. ఏమ్మా సంతోషంగా ఉంది. అయితే చిన్న పరీక్ష. హృదయం నిండా సంతోషం ఉందనుకోండి, మన ముఖం ఎట్లుంటుందో తెలుసా? కలింగిరి పండులాగా ఉంటుంది. కలింగిరి పండు ఎట్లుంటుందమ్మా? ఇంతలా ఉంటుంది. కానీ మన హృదయంలో సంతోషము లేదనుకోండి, మన ముఖం సొరకాయలాగా ఉంటుంది. సొరకాయ ఎట్లుంటుంది? యాలబడి ఉంటుంది. ఏమ్మా దేవుని పిల్లల ముఖాలు కలింగిరి పండులో ఉండాలా, సొరకాయలాగా ఉండాలా? గట్టిగా. మరేం సొరకాయ ముఖం వేసుకొని వచ్చినావు సంఘానికి? ఏమ్మా కనుక అద్దం చూసుకునేటప్పుడు ఈ రెండు గుర్తు పెట్టుకోండి. కలింగిరి పండ సొరకాయ, కలింగిరి పండ సొరకాయ. అప్పుడు మన పరిస్థితి మనకు అర్థమైపోతుంది. సో సొరకాయ దేనిగా రూపాంతరం చెందాలి చెప్పండి? కలింగిరి పండులాగా చెందాలంటే దేవుని వాక్యంలోనికి వెళ్ళి కొన్ని సంగతులు నేర్చుకుంటే మనకు అర్థమవుతుంది. ప్రియులారా, మనిషి చూపులు 3 రకాలుగా ఉంటాయి. సాధారణంగా 3 రకాలు. ఒకటి పక్క చూపు, చెప్పండి గట్టిగా. రెండోది లోపలి చూపు, చెప్పండి. మూడోది పై చూపు, చెప్పండి. మొదటిది ఏంటి? పక్క చూపు, అవుట్వర్డ్ లుక్ అంటారు. రెండోది ఏంటి? లోపలి చూపు, ఇన్వర్డ్ లుక్. మూడోది చెప్పాలి, పై చూపు, అప్వర్డ్ లుక్ చెప్పాలి. ఏమ్మా ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు కొంచెం అట్లా రాసుకుంటుంటే కూడా మంచిది. చదువు వచ్చిన పిల్లకాయలు నోట్స్, పెన్ను, ఆ కాలేజీకి పోయి ఆ చెత్త చదువులు చదవడానికి మాత్రం అన్నీ వీపు నిండా వేసుకొని పోతారు. అసలైన చదువు ఇది ఏమ్మా, దేవుని బడి ఇది, దేవుని చదువు ఇది. ఇది మొదట చదవాలి బాగా, తర్వాత మిగిలినవి చదవాలి. ఏం బాబు, టేక్ సమ్ ఎక్స్ట్రా ఇంట్రెస్ట్.
అరే బాబు వస్తారు పోతారు, అందుకే సంతోషం లేదు. సొరకాయ ముక్కలు వేసుకుని ఏంటి ఆ ఫేస్ ఏంటి, ఆ ఫీలింగ్ ఏంటి, ఆ స్టేటస్ ఏంటి, మార్చు కొంచెం. ఈరోజు నుంచి మారిపోవాలి మన స్టేటస్. ఇంట్రెస్ట్ ఉండాలి, పెన్ ఉండాలి, నోట్స్ ఉండాలి. రాసుకుంటున్నారు అట్లా వింటూనే షార్ట్ హ్యాండ్లో అట్లా రాసుకుంటుండే. 3 రకాల చూపులు. చెప్పండి, మొదటిది ఏంటి బాబు? పక్క చూపు. రెండోది ఏంటి? లోపలి చూపు. మూడోది ఏంటి? పై చూపు. విచిత్రం ఏంటంటే పక్క చూపు చూస్తే సంతోషం దొరకదు. రెండోది లోపలికి చూసుకునే సంతోషం దొరకదు. ఒక్కవైపు చూస్తేనే సంతోషం దొరుకుతుంది. అదేం చూపు? రండి, ఈ 3 రకాల చూపులు భక్తుని అనుభవంలో ఉన్నాయి. పక్కకు చూశాడు, సంతోషం లేదు. లోపలికి చూసుకున్నాడు, సంతోషం లేదు. చివరకు పైకి చూసుకున్నప్పుడు ఆయనకు సంతోషము కలిగింది. రండి, కీర్తనలు గ్రంథము 42 కీర్తన ఒకసారి చూద్దాం. ఇందులో భక్తునికి 3 రకాల చూపులు ఉన్నాయి. అందులో మొదటి చూపు పక్క చూపు, అవుట్వర్డ్ లుక్. తన చుట్టూ చూస్తున్నాడు. చూస్తుంటే ఏం జరిగిందో చూడండి. తన చుట్టూ చూస్తున్నాడు. ఏం జరిగింది? 42 కీర్తన 3. బాబు చదువుతావా? 3. నీ దేవుడు ఏమాయనని, నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా, రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను. వాళ్ళను వీళ్ళను చూస్తున్నాడు ఈయన. చూస్తుంటే వాళ్ళు కాకులు పొడిచినట్టు పొడుస్తూ ఓ ప్రశ్న అడుగుతున్నాడు భక్తుణ్ణి. ఏమనంటే, రే బాబు, నీ దేవుడు ఏమైపోయినాడు రా? ఏమైపోయినాడు మీ దేవుడు? ఈ కీర్తన కోరాహు కుమారులు రాశారని పైన ఉంది. కోరాహు కుటుంబములో ఏం జరిగిందో మనకు తెలుసు. కోరాహు, ఆ ఇంటి యజమాని, ఆ తండ్రి దేవుని మీద తిరుగుబాటు చేసినందున ప్రాణముతోనే పాతాళములో పడిపోయినాడు. భూమి నెరవిడిచి మింగి పాడేసింది. అది చూసి కోరాహు కుమారులు భయపడి పరిగెత్తుకొని పారిపోయి దేవుని మందిరమనబడిన స్థలములోకి పోయి బలిపీఠపు కొమ్ములు పట్టుకొని ఆశ్రయం పొంది బ్రతికిపోయారు. తరువాత ఆ కోరాహు కుమారులను చుట్టుకున్నారు ప్రజలు. చుట్టుకొని, రే, నీ దేవుడు ఏమైపోయినాడ్రా? మీ దేవుడు ఏమైపోయినాడ్రా? మీ నాయనను నిట్ట నిలువున భూమి నెర విడిచి మింగి పడేసిందిరా ప్రాణంతోనే. ఇంకా మీరు ఆ దేవుడు దేవుడు దేవుడని పట్టుకున్నారే, మీ దేవుడు ఏమైపోయాడు అని ప్రశ్నిస్తుంటే వారి సంతోషం ఆవిరైపోయింది. వాళ్ళు అంటున్నారు, కన్నీళ్ళే మాకేమైపోయినాయి? అన్నపానములు అయిపోయినాయి. ఇప్పుడు చెప్పండి, ఏమని జవాబు చెప్పగలరు ఈ కుమారులు? అంటే వారి దగ్గర జవాబు లేదు. నిజానికి అది వారి విశ్వాసానికి అగ్ని పరీక్ష. మా నాన్న ఇలా అయిపోయాడు, మా నాన్న మీదికి దేవుని తీర్పు ఇలా వచ్చింది, ఇంత జరిగిన ఆ దేవుని మీద మేము విశ్వాసం కలిగి ఉండగలమా? అగ్ని పరీక్ష. దానికి తోడు
తమ చుట్టూ ఉన్న వారిని చూస్తుంటే ఒక్కొక్కడు కాకి పొడిచినట్టు పొడుస్తుంటే వీళ్లకు సంతోషం ఆవిరైపోయింది, గుండెకు గాయాలైపోతున్నాయి, కన్నీళ్ళే అన్నపానాలైపోతున్నాయి. కనుక ప్రియులారా వినండి, దేర్ ఈజ్ నో హ్యాపీనెస్, దేర్ ఈజ్ నో జాయ్ ఇన్ అవుట్వర్డ్ లుక్. మన చుట్టూ చూసుకుంటూ కూర్చున్నంతసేపు మనకు సంతోషము ఉండదు. నీ చుట్టూ చూసుకుంటూ సంతోషాన్ని వెదకొద్దు. నువ్వెంత వెతికినా దొరకదు. దొరకకపోగా ఉన్న సంతోషం ఆవిరైపోతుంది. లోకులు కాకులు పొడిచి 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 నీ గుండె నిండా చిల్లులు పెడతారు, కానీ నీకు సంతోషం దొరకదు సుమా. దేర్ ఈజ్ నో హ్యాపీనెస్ ఇన్ అవుట్వర్డ్ లుక్. అవుట్వర్డ్ లుక్ ఇది మొదటిది. కనుక ఎక్కువగా పక్క చూపుకి వెళ్ళొద్దు, బయటి చూపుకి వెళ్ళొద్దు. ఎక్కడో సంతోషం దొరుకుతుందని దిక్కులు చూడొద్దు, దిక్కులు చూడొద్దు, దొరకదు అది. పెద్దలు ఆర్ఆర్కే మూర్తి గారు ఒకసారి ఈ మాట అన్నారు, దిక్కులు చూసేవాడు దిక్కుమాలినోడు అని అన్నాడు. ఏమండి, దిక్కులు చూసేవాడు దిక్కుమాలినోడు. అమ్మాయి, మనకు ఒకే దిక్కు ఉంది. ఏం దిక్కు అది? పై దిక్కు. ఇంక ఏ దిక్కుకు చూసినా అది దిక్కుమాలిన చూపు, దిక్కుమాలిన బ్రతుకు. సంతోషం దొరకదు. మీరెంతన్నా ప్రయత్నించండి, యూ కెనాట్ ఫైండ్ హ్యాపీనెస్ ఇన్ అవుట్వర్డ్ లుక్. రెండో చూపేంటి నాన్న చెప్పాలి, లోపలి చూపు, ఇన్వర్డ్ లుక్. పోనీ సరే మానేద్దాం, ఎందుకు ఒకరి గొడవ మనకు. కళ్ళు మూసుకొని లోపలికి చూసుకుంటే అసలు లోపల కూడా సంతోషం లేదు. దేర్ ఈజ్ నో హ్యాపీనెస్ ఇన్ సైడ్ ఆఫ్ మీ. రండి ఇప్పుడు ఆ కోరాహు కుమారులు చూడండి, లోపలికి చూసుకున్నారు, లోపలికి చూసుకున్నారు. చూసుకొని ఏమంటున్నారు? 5వ వచనం బాబు, నా ప్రాణమా నీవు ఏల కృంగి ఉన్నావు. లోపలికి చూసుకుంటే ప్రాణం ఏమైందంట చెప్పాలి గట్టిగా. ఇంకేమంటున్నారు? నీవేలా తొందరపడుచున్నావు. చాలు. సంతోషం ఉందా చెప్పండి? కృంగిపోయిన ప్రాణం, తొందరపడుతున్న ప్రాణం. ప్రాణమా, అక్కడ కూడా దొరకట్లేదు. దేర్ ఈజ్ నో హ్యాపీనెస్ ఇన్ సైడ్ ఆఫ్ అస్. లోపలి చూపు చూస్తే కూడా ఏం దొరకట్లేదు బాబు చెప్పాలి. అడ్రస్ లేదు సంతోషం. గాలించి చూసిన, ఎంఆర్ఐ తీసిన, సిటీ స్కాన్ తీసిన, గుండె స్కాన్, ఎకో కార్డియోగ్రామ్ అని అది తీసిన, హడ్సన్ ఏం లేదు. ఎకో రిపోర్ట్లో కూడా ఏం లేదు. బాబు సార్ సంతోషం ఏమన్నా ఉందేమో, కొంచెం స్కానింగ్ రిపోర్ట్ ఇదేనంటే తీస్తే లేదురా, ఏడుపు తప్ప ఏం కనపడట్లేదు. నా ప్రాణమా కృంగిపోయావే, నా ప్రాణమా తొందరపడుతున్నావే. ప్రియులరా, ఇక్కడ భక్తులకు ఒక మంచి అలవాటు ఏంటంటే, ఇది నేర్చుకోవాలి మనం. దిస్ ఆర్ట్ వీ మస్ట్ లర్న్. ఏంటంటే, భక్తుడు తనతో తాను మాట్లాడుకుంటున్నాడు, తనలో తాను మాట్లాడుకుంటున్నాడు. ఈ ఆర్ట్ నేర్చుకోవాలి. ఇది ఒక కళ, ఆధ్యాత్మిక కళ. ఒంటరిగా కూర్చొని తన ప్రాణముతో, ప్రాణమా ఏమన్నా అది కృంగిపోయింది. సిస్టర్స్ అనుకోండి, ప్రాణమని ఏమొక్క
అప్పుడంట భక్తుడు అంటాడు, ఏంట్రా కృంగిపోయావేంటి, ఏంటి తొందరపడుతున్నావేంటి, నాతో నేను మాట్లాడుకోవడం, నాలో నేను మాట్లాడుకోవడం, అది ఒక అద్భుతమైన అనుభవం. బైబిల్ గ్రంథంలో కీర్తనల్లో చూస్తే చాలా చోట్ల భక్తులు తమ ప్రాణముతో తామే మాట్లాడుకున్నారు. అయితే ఇక్కడ ఒక హెచ్చరిక ఏంటంటే, అదేదో ఇంట్లో మాట్లాడుకోండి, తలుపేసి మాట్లాడుకోండి. అలా కాకుండా వీధిలో పోతూ, నా ప్రాణమా ఏం నాలో కృంగి ఉన్నాం, నాలో తొందరపడు ఇట్లా మాట్లాడుకుంటూ పోతున్నాం అనుకోండి, చూసేవాళ్ళు ఏమనుకుంటారు, అన్నకేదో అయింది, అక్కకేదో అయింది, ఆసుపత్రికి ఎత్తాల్సిందే అని మళ్ళీ అదో ప్రమాదం ఉంది, అపార్థం చేసుకుంటా. అందుకే ఇంట్లో కూర్చొని కొంచెం తలుపు వేసుకొని అటు ఇటు చూసి ఏకాంతంగా. ఇంకా చెప్తున్నాను, భార్య లేనప్పుడు ఆమె అపార్థం చేసుకుని, ఏమైంది నీకు, భర్త లేనప్పుడు ఏమ్మా ఒంటరిగా సమయం దొరుకుతుంది కదా, నా ప్రాణమా ఏంటే కృంగిపోయావు, ఏం తొందరపడుతున్నావు, వై ఆర్ యూ డిప్రెస్డ్, వై ఆర్ యూ వరీ, ఏంటి మాట్లాడుకుంటా అంతా చూసుకుంటే, ఏంది నా ప్రాణమా సంతోషం లేదే, ఏడుంటుంది సంతోషం, అస్సలు లేదు. కానీ భక్తుడు మాట్లాడుతున్నాడు, నా ప్రాణమా నాలో నీవేళ కృంగిపోయావు అంటే, ఇంకో మాటలు చెప్పాలంటే తన్ను తాను ఓదార్చుకుంటున్నాడు భక్తుడు, తన్ను తాను ఆదరించుకుంటున్నాడు, తన్ను తాను ప్రోత్సహించుకుంటున్నాడు. ఇది నేర్చుకోవాలి. కొన్నిసార్లు మనల్ని ప్రోత్సహించేవారు అందుబాటులో ఉండరు, మనల్ని ఆదరించేవారు అందుబాటులో ఉండరు, ఓదార్చేవారు ఉండరు. యూ మస్ట్ ఎంకరేజ్ యువర్ సెల్ఫ్. అది నేర్చుకోవాలి. అది ఒక ఉన్నతమైన అనుభవం. భక్తుడు అది కలిగి ఉన్నాడు కనుక పక్కకు చూశాడు, ఏం దొరకలేదు చెప్పాలి. లోపలికి చూసుకున్నాడు, ఏం దొరకలేదు. ఇప్పుడు అర్థమైంది లాభం లేదు అని చెప్పి ఎటు చూశాడు, పైకి చూశాడు. అప్వర్డ్ లుక్, అప్వర్డ్ లుక్, అప్వర్డ్ లుక్. అమ్మా రండి, 43వ కీర్తన, 43వ కీర్తనలోకి పోదాం. భక్తుడు పైకి చూశాడు, పైకి చూశాడు, భక్తుడు పైకి చూశాడు. 43వ కీర్తన 4 బాబు చదువుతారా? అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగజేయు దేవుని యొద్దకు చేరుదును. అడ్రస్ దొరికింది. తమ్ముడు వింటున్నారా? బాబు అన్న వింటున్నారా? పక్కకు చూశాడు, లేదు. లోపలికి చూసుకున్నాడు, లేదు. ఇప్పుడు ఎక్కడ చూశాడు? పైకి చూశాడు. కనుక ఎక్కువగా పక్క చూపు వద్దు మనకు, ఎక్కువగా లోపలికి కూడా వద్దు. ఎక్కువగా ఏ చూపు చూడాలి? గట్టిగా అదే మనం చేసే పొరపాటు. దినమంతా వారమంతా పక్క చూపులో, లోపలి చూపులోనే ఎక్కువ టైం గడుస్తుంది. కానీ పై చూపు తక్కువ చూస్తుంది. అందుకనే మనకేం లేదు సంతోషం. ఎవరైతే ఎప్పుడు పై చూపు కలిగి ఉంటారో
వారు సంతోషంగా ఉంటారు. దే విల్ బి హ్యాపీ, దే ఆర్ హ్యాపీ. ఇక్కడ ఇంకో మాట, ఆనంద సంతోషములు కలుగజేయు దేవుడు. ఆనందము సంతోషము కవల పిల్లలు లాంటివి. ఏమండి, ఒకే కానుపులో ఇద్దరు పుడితే అన్నదమ్ములు, ఒకే కానుపులు. మేము నలుగురం అన్నదమ్ములము, నేను రెండో వాడిని, మా అన్న పెద్దోడు. మూడో కాన్పులో మా అమ్మ కవల పిల్లలను కనింది. కనుక మనం కూడా ఆధ్యాత్మికంగా కవల పిల్లలను కంటూ ఉండాలి. ఆ కవల పిల్లల పేర్లేంటి? ఆనందము, సంతోషం. బైబిల్లో ఇలాంటి జంట పదాలు కొన్ని ఉన్నాయి. భయ భక్తులు. చెప్పండి, భయ భక్తులు. ఆనంద సంతోషాలు. ఇవి విడదీయలేం. ఆనందము సంతోషాన్ని విడదీయలేం. కనుక భక్తుడు అంటున్నాడు, నాకు ఆనంద సంతోషములు కలుగజేయు నా దేవుని యొద్దకు, నీ వాక్యపు వెలుగు నడిపిస్తుంది. కనుక ఈ పూట మనల్ని దేవుడు తన వాక్యపు వెలుగు, తన సత్యపు వెలుగు మనకు బయలుపరుస్తూ ఏం చేస్తున్నాడంటే, బాబు సంతోషానందములు దొరికే నా వైపు మీరు చూడండి. చూడండి నాయన, చూడండి అమ్మా. లుక్ అప్, అప్వర్డ్ లుక్ ఫర్ జాయ్ అండ్ హ్యాపీనెస్, ఫర్ జాయ్ అండ్ హ్యాపీనెస్, ఫర్ జాయ్ అండ్ హ్యాపీనెస్. మన దేవుడు మనకు సంతోషాన్ని, ఆనందాన్ని ఆయన పుట్టించే దేవుడని వాక్యము సెలవిస్తుంది. కనుక ఇది మనం నేర్చుకోవాలి. బర్నబా ఆ సంఘములోకి వచ్చాడు, దేవుని కృపను చూశాడు, తర్వాత ఏం చేశాడు? సంతోషం. ఎందుకని? సంఘములో దేవుని సన్నిధి ఉంది, దేవుని ముఖం చూశాడు. ఆయన వైపు చూసినప్పుడు సంతోషం కలిగింది. అంతేకాదు, సంఘాన్ని చూసినప్పుడు ఆయనకేం కలిగింది చెప్పండి? సంతోషం కలిగింది. కనుక ప్రభు వైపు చూస్తే సంతోషం, ప్రభు సంఘం వైపు చూస్తే కూడా ఏం కలగాలి? సంతోషం. సంఘము అంటే ఏంటి? నువ్వు నేను. అంటే దాని అర్థము, నిన్ను చూస్తే నాకు సంతోషం కలగాలి. సంఘంలో నన్ను చూస్తే నీకేం కలగాలి? చెప్పాలి గట్టిగా. మరి కలుగుతుందా? నేను ఉన్నమాట చెప్తాను, మిమ్మల్ని చూస్తే నాకు సంతోషం కలుగుతుంది. మీ సంగతి ఏమో కానీ నేను సంతోషంగా వెళ్ళిపోతాను తర్వాత. ఇదేంటండి, నేను రాక వచ్చి ఇంత సంతోషం మూట కట్టుకొని పోతుంటే మీరేంటి ఇట్లా ఏం మూట కట్టుకొని ఇంటికి పోతున్నారు? ఎట్లన్నా ఇది అర్థం కావట్లేదంటే అది చూపిస్తాను రండి. 119వ కీర్తన. భక్తుడు ఎంత ధైర్యంగా సాక్ష్యం చెప్తున్నాడు చూడండి. 119 74 బాబు, 74. జాగ్రత్తగా చదవండి. చాలాసార్లు చదువుతుంటాం మనం, అంతా అయిపోతుంది, రొటీన్ అయిపోతుంది, కానీ పట్టుకోవడం లేదు. మనల్ని దాటిపోతుంది వాక్యం. నీ వాక్యము మీద 119:74. సంతోషంగా చదువు నాయనా. చూసావా?
నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. ఆ, నీ యందు భయభక్తులు గలవారు ఆ. నన్ను చూచి అండర్లైన్ చేయండి ఆయన మాట. తమ్ముడు అండర్లైన్ చేయండి. పెన్ను ఉంటే కదా నోట్